బిగ్ బాస్ సీజన్ 9. ఓకే, ఫస్ట్ మీకు ఏమనిపించింది ఈ సీజన్ చూస్తే? ఈసారి బిగ్ బాస్ హిట్ ద నైల్, పర్ఫెక్ట్ కొట్టాడు, సిక్సర్ కొట్టాడు బిగ్ బాస్. అవునా? థ్యాంక్స్ టు సంజన. ఎందుకు? గుడ్డు తినేసింది దానికి. పాము వచ్చి గుడ్డు మింగేసినట్టు సంజన వచ్చి గుడ్డు తీసేసుకుంది. ఆ గుడ్డు పోయింది ఎవరన్నా చూసారా? నా గుడ్డు పోయింది ఎవరన్నా చూసారా? బిగ్ బాస్ కావాల్సింది అది. ఎప్పుడు కొట్టుకొని సావంటారా? మేము ఇచ్చింది దేనికి కదా, కొట్టుకొని సావండి. ఇక్కడ మీరు మా ఇంటికి అతిథిగా వస్తే ఈ మర్యాదలు జరుగుతాయి. మీరు మా ఇంటికి పనోడుగా వచ్చారనుకోండి, పనోడుగా వచ్చి కుర్చీలో కూర్చుంటారా? గుండు బాస్ ఇట్లా సమ్మేదో అన్నారు. దాంట్లో తప్పే ఉంది పెద్ద, అదే మరీ అంత డెరోగేటరీ ఏం కాదు. ఈసారి బిగ్ బాసా లేకపోతే గుండు బాస్ అంటే ఎందుకు గుండ్లు ఎక్కువ కనబడుతున్నాయి దాంట్లో. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేప్పటికి అందరూ కూడా క్లీన్ గా గుళ్ళతో బయటకు వస్తారేమో, బిగ్ బాస్ కాస్త గుండు బాస్ వస్తుంది. ఇప్పుడు ఈ వీక్ కూడా మరి బేబక్క గారు లాగా ఈక్వల్ టు సంజన గారిని చూస్తున్నారు కాబట్టి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని అనిపిస్తుందా మీకు? ఇప్పుడు బిగ్ బాస్ వెళ్ళడం వల్ల ప్లస్సా మైనస్సా? గొప్ప విషయం ఏంటంటే నేనున్న 2 వారాలు అసలు ఏ రకమైన ఇటువంటి డ్యూటీలు పడలా. నేను రావడమే నేను రాయల్ క్లైమ్లో తీసుకెళ్ళి పడేశారు. నమస్తే, ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ అలానే బిగ్ బాస్ 8 సీజన్ కంటెస్టెంట్ శేఖర్ భాష గారు. హలో అండి శేఖర్ భాష గారు. హాయ్ స్వర్ణ, ఎలా ఉన్నారు? చూసారా న్యూ సీజన్ బిగ్ బాస్ సీజన్ 9? ఓకే, ఫస్ట్ మీకు ఏమనిపించింది ఈ సీజన్ చూస్తే? ఈసారి బిగ్ బాస్ హిట్ ద నైల్, పర్ఫెక్ట్ కొట్టాడు, సిక్సర్ కొట్టాడు బిగ్ బాస్. అవునా? మా సీజన్ లో అది స్టార్ట్ అవ్వడానికి, ఈ గొడవలన్నీ స్టార్ట్ అవ్వడానికి 2-3 వారాలు పట్టింది. బట్ అసలు స్ట్రైట్ అవే టప్ అని డే 1 నుంచే, డే 2 నుంచి. అంటే డే 1 అంటే మనకి ఓన్లీ ఎంట్రీస్ చూపిస్తారు కదా, నెక్స్ట్ నుంచి మనం డే 1 అనుకోవాలి. అవునవును. సో అదే డే 2 నుంచి గట్టిగా మొదలైపోయింది. థ్యాంక్స్ టు సంజన. ఎందుకు? గుడ్డు తినేసింది దానికి. పాము వచ్చి గుడ్డు మింగేసినట్టు సంజన వచ్చి గుడ్డు తీసేసుకుంది. ఆ గుడ్డు పోయింది ఎవరన్నా చూసారా? నా గుడ్డు పోయింది ఎవరన్నా చూసారా? నిజమే, అసలు గుడ్డుగోలేంటి. సో అలా ఆవిడ అంతా తినేసి కామ్గా, మన్ను తిన్న పాము లెక్క అంటారు చూడండి, అలా కామ్గా నాకేం తెలియదు, నన్ను డిస్టర్బ్ చేయకండి రావు గారు అన్నట్టుగా కామ్గా ప్రపంచం తగలాడిపోతున్నా నాకు సంబంధం లేదు, చేయాల్సిందంతా చేసేసి. బట్ తర్వాత తెలిసిన తర్వాత అందరూ కూడా తిట్టుకున్నారు. అండ్ ఆవిడ బిహేవియర్ కూడా పెద్ద జనాలకి ఎక్కట్లేదు అనుకుంటా కదా. బట్ వాట్ ఎవర్, బిగ్ బాస్ కావాల్సింది అదేనా? కావాల్సింది ఏంటంటే ఏముంది, లేకపోతే స్పైస్ లేకుండా ఆయన బట్టలు ఉతుక్కుంటుంటాడు, ఈవిడ ఇల్లు జిమ్ముకుంటుంటుంది. దీనికోసమా మీరు 4 టాస్క్లు ఇచ్చారు? ఆ టాస్కులు వీళ్ళు ఎంత బాగా చేశారనేది బిగ్ బాస్కి అవసరం లేదు. ఈ టాస్కుల్లో ఎవరన్నా గొడవ వచ్చారా, ఇది నాకు కావాలి. కరెక్ట్ డైలాగ్ చెప్పనా? సీజన్ 9 లో ఉన్న డైలాగ్ ఫుటేజ్ కోసం. మీకు ఇంకా కరెక్ట్ డైలాగ్ చెప్పనా? అది స్పైడర్ అని ఒక సినిమా వచ్చింది చూసారా, మహేష్ బాబు. దాంట్లో విలన్ ఉంటాడు ఎస్జే సూర్య. దాంట్లో ఎవరన్నా కొట్టుకొని చచ్చిపోతుంటే వాడికి సమ్మగా ఉంటుంది, వాడే బిగ్ బాస్. సమ్మగా అనిపించేదే బిగ్ బాస్. ఎప్పుడు కొట్టుకొని సావంటారా? మేము ఇచ్చింది దేనికి కదా, కొట్టుకొని సావండి. సో అలా ఏదో రకమైన ఎంటర్టైన్మెంట్. బేసికలీ కొట్టుకొని తెచ్చినా పర్లేదు, లేదా ఏదైనా నవ్వించినా పర్లేదు, ఏదో రకంగా ఎంటర్టైన్ చేయాలి. అలా కాకుండా కామ్గా కూర్చొని గోళ్ళు గిల్లుకుంటూ లేకపోతే బట్టలు ఉతుక్కుంటూ అంటలు దుమ్ముకుంటూ ఉంటే నథింగ్. ఈసారి బట్టలు కూడా ఉతికిస్తున్నారు కదా, ఈసారి లేటెస్ట్ ఎడిషన్. బాగుంది. బాగుందా? పాపం. అంటే అసలు బట్టలు ఎలా ఉతుక్కుంటారని చాలా మందికి డౌట్. అక్కడ వాషింగ్ మిషన్లు ఉన్నాయి, గుర్తుందా మీకు? అప్పుడెప్పుడో ఆ లోపల చూడండి ఇలాగా మార్క్ చేసి అక్కడ వాషింగ్ మిషన్లు ఉన్నాయి, ఇక్కడ ఇంకోటి ఏదో ఉందా అనేవారు అప్పట్లో. అవును, అంటే రాము రాథోడు ఆయన బాగా పేర్లోనే తోడు అని ఉంది కదా, నీళ్లు తోడి బాగా ఉతుకుతారని. బట్ ఆయన మ్యూజిక్ చాలా బాగుంటది. ఎలా ఉంది ఆయన మ్యూజిక్ అంటే ఉత్తికి ఆరేశారు అని చెప్తారు కదా. ఈ రోజు ఆయన చేత నిజంగానే ఉతికి ఆరేశారు. అవునవునవును. సో ఇప్పుడు మనం అంటే 1 by 1 వద్దాము, కంటెస్టెంట్స్ ఎవరున్నారు అని. ఈ హౌస్ గురించి మాట్లాడదాం. ఎప్పుడు లేనట్టుగా 2 హౌజులు పెట్టారు. మేమేమనుకున్నామంటే అంటే 2 హౌజులు ఉంటాయంటే ఎట్లా వీళ్ళు కంటెస్టెంట్స్ ఉంచుతారా అని ఒక డౌట్ వచ్చింది. కానీ ఓనర్స్, టెనెంట్స్ అని పెట్టడం ఒక ఎత్తు,
సెలబ్రిటీస్ అందరిని ఏమో టెనెంట్స్ లో పడేసి బయట నుంచి వచ్చే వాళ్ళని ఓనర్స్ కింద అన్నారు. ఎందుకు ఆ కాన్సెప్ట్ అది నచ్చింది, ఆ లైన్ ఆ కాన్సెప్ట్ బిగ్ బాస్ కి ఐడియా ఎక్కడి నుంచి వచ్చి ఉంటుందంటే శేఖర్ భాష కదా. కాదు, ఈ సామెతలన్నీ రెఫర్ చేస్తుంటాడు. రెఫర్ చేస్తున్నప్పుడు ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి అని ఏదో సామెత చదువుతుంటాడు. ఇదేదో బాగుంది, ఇదే సెలబ్రిటీలు సామాన్యులు అవుతారు, సామాన్యులు సెలబ్రిటీలు. ఆ రేంజ్ లో సెలబ్రిటీస్ ని తీసుకొచ్చి అంట్లతో పెంచడం, బట్టలు తీర్చడం చేస్తూ వీళ్ళని తీసుకెళ్ళి రాజులా కూర్చోబెట్టారు. సామాన్యుడిగా అంటే సెలబ్రిటీలు తక్కువ చూస్తారు, సామాన్యులు ఎక్కువ చూస్తారు కదా. సామాన్యుడికి కిక్కిచ్చే విషయం ఏంటి, అబ్బా సామాన్యుడికి పెద్దపీట వేసాడు రా మన బిగ్ బాస్ అని చెప్పి వాళ్ళు కనెక్ట్ అవుతారు. అసలు ఇంట్లోకి వెళ్ళాలంటే కూడా పర్మిషన్ తీసుకోవాలని చెప్పారు. అది సో బాగుంది ఆ కాన్సెప్ట్ అయితే బాగుంది. సో మీరు ఇంట్లోకి రావాలన్నా, సోఫాల్లో కూర్చోవాలన్నా సరే ఓనర్స్ పర్మిషన్ కావాలి అని అన్నారు. అక్కడ ఎక్కడ లాజిక్ మిస్ అయిందంటే, ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, ఫస్ట్ మీరు ఏమంటారు, లోపలికి రమ్మనే అంటారు. అఫ్ కోర్స్ నేను రావచ్చు అని అడగచ్చు. కూర్చోగానే మీరు ఏ వాటరో, బిస్కెట్లో, పాలో, పళ్ళలో పెడతారుగా. ఈ ఓనర్స్ పాప మాడికి మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ మీరు మా ఇంటికి అతిథిగా వస్తే ఈ మర్యాదలు జరుగుతాయి. మీరు మా ఇంటికి పనోడుగా వచ్చారనుకోండి, పనోడుగా వచ్చి కుర్చీలో కూర్చుంటారా? ఎంత డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే మేబీ అమెరికాలో అవుతుందేమో, కానీ ఇండియాలో పరిస్థితి లేదు కదా. పనుల్లో చూసారా మమ్మల్ని, సారీ సెలబ్రిటీస్ ని. మరి అదే కదా, పనోళ్లే కదా వాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతానికి ఓనర్లు వాళ్ళు పనోళ్ళు అంటే బాధపడతారని టెనెంట్లను వేసారు, కానీ నిజానికి వాళ్ళు చేస్తున్నది ఏంటి, పనోళ్లే కదా. ఇప్పుడు అదే అలా చేపిస్తున్నారు. అవుట్ హౌస్ పనోళ్ళు సింపుల్ యాజ్ ఇట్ ఈస్. కరెక్ట్ గా చెప్పాలండి, మొహం మీద చెప్తే బాగుండదని టెనెంట్స్ అని ఒక ఇది పెట్టారు, కానీ బట్ వాళ్ళు పనోళ్ళు, వీళ్ళు ఓనర్లు. అది ఇది బాగుంది. అవుట్ హౌస్ లో ఉంటున్నారు మీరు అని చెప్తే బాగుండు. చెప్పారు కదా, ఇది అవుట్ హౌస్ అని చెప్పాడు బిగ్ బాస్. ఫస్టే చెప్పాడు ఇది అవుట్ హౌస్, కాకపోతే పనోళ్ళు అని చెప్పకుండా చెప్తే నేను బిగ్ బాస్ ఇప్పుడే వెళ్ళిపోతానని చెప్పి సెలబ్రిటీ అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతారేమని. బట్ అవమానాలండి నిజంగా. ఒక సెలబ్రిటీగా ఎన్నాళ్ళు అంత హోదాగా బతికి సడన్ గా వచ్చి ఈ సామాన్యులకి సేవలు చేస్తున్నా అంటే అవమానంగా ఫీల్ అయ్యా. అందులో నుంచి వచ్చి ఆ ఫైర్ ఉంటుంది చూసారా, అది నాకు కావాలి అని బిగ్ బాస్ సరిగ్గా తీసాడు సార్. అంటే కొన్ని సందర్భాల్లో బాగుంటది, మనం ఎంత పనోళ్ళైనా మనం చాలా కలిసిమెలిసే ఉంటాం వాళ్ళతో, ఆ రెస్పెక్ట్ అది బానే ఉంది. కానీ కొన్ని సందర్భాలలో మీరు ఆలోచించండి, ఓనర్స్ కాస్త మితిమీరి ఎక్కువ చేస్తున్నారు అని ఇక్కడ టాక్ వచ్చింది. మీకు అనిపిస్తుందా? అనిపించింది, అక్కడక్కడ అనిపించింది. కానీ ఏంటంటే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్, ప్రియా విషయం కావచ్చు, ఇంకొన్ని నేమ్స్ నోటెడ్ కావాలి. మీరు ఇక్కడ గ్రూప్ వైజ్ గా చూస్తే ఓనర్స్ అందరూ మంచి వాళ్ళు ఉంటారు. మీరు మంచి ఓనర్ కావచ్చు, నేను చెడ్డ ఓనర్ కావచ్చు. మీరు పాపం పని వాళ్ళకి మంచి జీతాలు ఇచ్చి మంచిగా కూర్చోబెట్టచ్చు. నేను వాడి సగం ఆకలితో ఉంటేనే పని చేస్తాడా అని చెప్పి ఒక ఫ్యూడలిస్టిక్ ఆ మైండ్ ఉన్నవాడు కావచ్చు. సో అందులో ఓనర్లు కూడా డిఫరెంట్ ఓనర్లు ఉంటారు. మరి 6 మంది ఓనర్లు 6 రకాలుగా ఆలోచించవచ్చు. మాట్లాడతారు 6 మంది ఓనర్ల గురించి. నాకు ఎందుకు ఈసారి ఎందుకో అంటే ఇమాన్యుల్ ఆ మాట అన్నాడు కాబట్టి నేను ఇక్కడ తీస్తున్నా, గుండు బాస్ ఇట్లా సమ్మేదో అన్నారు. అలాంటి మాటలు అనకూడదు, దాంట్లో తప్పే ఉంది. పెద్ద అదే మరీ అంత డెరోగేటరీ ఏం కాదు. నాకు తెలిసి ఈ వీక్ నాగార్జున గారు మీరు అట్లా డిస్క్రిమినేట్ చేస్తారని 2 వేస్తారేమో అనుకుంటున్నాను. లేదు, బయట జనాల్లో ఉన్న టాక్ ఏంటంటే ఈసారి బిగ్ బాసా లేకపోతే గుండు బాస్ అంటే ఎందుకు గుండ్లు ఎక్కువ కనబడుతున్నాయి దాంట్లో. ఆయన మర్యాద మనీషు, తర్వాత మాస్క్ మ్యాన్ హరీషు, మన ఇమాన్యుల్ సరే ఏదో 2-3 ఆల్మోస్ట్ ఆయన గుండె. మేబీ తర్వాత ఫ్యూచర్ లో ఈ కాంపిటీషన్ పెడతారు కదా, ఎవరైతే జుట్టు గీక్కుంటారో వాళ్ళకి ఉండే అవకాశం ఉంటుంది. టకటకటగా ఎవడో గీకేస్తాడు మళ్ళీ వెంటనే. సో మళ్ళీ ఇంకో 2-3 గుళ్ళు తయారయ్యే అవకాశం ఉంది. సో బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేప్పటికి అందరూ కూడా క్లీన్ గా గుళ్ళతో బయటకు వస్తారేమో. బిగ్ బాస్ కాస్త గుండు బాస్ అవుతుంది. ఇప్పుడు గుండు బాస్ అవుతుందా ఏమి? అరే అలా అనొద్దు. అది మరి అది రజనీకాంత్ గారే చేసినప్పుడు మనకి పెద్ద దాన్ని తప్పుగా అనుకోవాల్సిన పని. గుండు బాస్ ఈజ్ నాట్ ఎ డెరోగేటరీ థింగ్. అవును, కాకపోతే అక్కడికి వచ్చిన తర్వాత పాపం చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఇమాన్యుల్ గారు. అన్నా నువ్వు అంటే నాకు చాలా ఇది ఉంది, నా ఉద్దేశం అది కదా, నేను సరదాగా అన్నాను, ఫ్లోలో అన్నాను అని కొంచెం కోప్పడ్డారు. బట్ తర్వాత కలిసిపోయినట్టున్నారు. ఫస్ట్ మన ఓనర్స్ గురించి మాట్లాడుకుందాం. మనం ఎట్లా నువ్వు గుండు బాస్ అంటూ టాపిక్ తీసాం కాబట్టి హరీష్ గారి గురించి మాట్లాడదాం. కొంచెం పర్సనాలిటీ ఉంది ఆయనకి. హరీష్ గారు ఉంది కానీ స్మైల్ లేదు బేసికలీ ఫేస్ లో. ఆయన కావాలని అట్లా పెడుతుంది. లేదు, అందరికీ రాదు. మీరు చక్కగా స్మైల్, అంత స్మైల్ నాకుండదు, నాకు ఏదో కొంత స్మైలే ఉంటుంది. నేను కాస్త ఎక్కువ అవుతున్నాను అన్నారు. అంటే మనలో ఉన్న లైవ్లీ థింగ్ అనేది ఎంత హెల్దీగా ఉంటాము, ఎంత ఇదిగా ఉంటాం అనే దాన్ని రిఫ్లెక్ట్ అవుతుంటుంది బేసికలీ. మనం ఎంత హ్యాపీగా ఉన్నాం అనేది మనిషి రకరకాల దీంట్లో ఉంటాయి. సో ఐ థింక్ హీ ఈజ్ ఏ సంచాలక్ మెటీరియల్ బేసికలీ. ఇవాళ ఏమంటున్నారు, మానిటర్ అంటున్నారు కొత్తగా. సో
ఆయన అంపైర్ మెటీరియల్ బేసికల్లీ చెప్పాలంటే ఇది రైటు ఇది తప్పు ఇది అని చెప్పేదానికి ఆయన గట్టిగా ఆయన ఆ రకంగా చూడొచ్చు. ఓకే, నేను ఉన్నట్టు చెప్తాను, కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతాను, ఇలాంటివన్నీ ఉన్నా కూడా ఎక్కడో కొంత ఓవర్ యాక్షన్, లైక్ ఏడుపు. నాకు ఒక డౌట్ చెప్తాను. ఆ రోజు అంత సాలిడ్ మనిషి, అంత గుండేసుకొని అంత గంభీరంగా ఉండే మనిషి టక్కుమని ఒకసారి ఆ ఏడుపు అనేది ఒక జనాల సింపతి కోసమా లేకపోతే అంత పర్సనాలిటీ ఉంటే హార్ట్ చాలా సెన్సిటివ్ ఏమో. నాకు ఆయనకి అలా ఉండుండొచ్చు, కానీ నాకు అలా అనిపించింది. ఇది కొంచెం యాక్షన్. ఆ రోజు ఫుడ్ ఇచ్చేసేయండి అని అన్నప్పుడు ఆయన తెగ ఏడిచేసారు. కాకపోతే అంత ఏడాల్సిన అవసరం అనిపించలేదేమో. అంత బాధపడచ్చు, అంత ఇది చాలు అని చెప్పాలనిపించింది. అవును. నిన్న భరణి గారితో కూడా అంటే ఏదైనా ఒక అంటే ఒక సీన్స్ జరుగుతున్నప్పుడు ఎక్కడైనా ఒక ఇద్దరు ఇష్యూ నడుచుతుంది అనుకోండి, మేబీ నేను కూడా ఇందులో కనబడాలని అనుకున్నట్టు వెంటనే ఒక టాపిక్ తీసుకుని స్క్రీన్ మీదకి వస్తున్నట్టు నిన్న భరణి గారితో ఇష్యూ. భరణి గారు యాక్చువల్గా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. సో మిస్అండర్స్టాండ్ చేసుకొని అలా వాదించారు తప్ప కావాలనే వెళ్ళి ఏదో గొడవ పెట్టుకోవాలనే దీంట్లో కాదు అనేది తర్వాత నాకు అర్థమైంది. సో ఆయన మిస్అండర్స్టాండ్ చేసుకొని హరీష్ మీదకి వెళ్ళారు. బట్ హరీష్ కూడా కరెక్ట్గానే ఉన్నాడు. ఈయనకి తెలియదు అనే విషయం వాళ్ళకి అర్థం కావడానికి కొంచెం టైం పట్టింది. బట్ తర్వాత ఈయనే తెలుసుకొని తప్పు తెలుసుకున్నారు భరణి గారు. సో విచ్ ఈస్ గుడ్. ఇద్దరిని నేను తప్పు పట్టాను ఆ విషయంలో. బట్ మాస్క్మెన్ హరీష్ విషయంలో కూడా 90% హీజ్ ఓకే. ఆ ఏడుపులు అవన్నీ కూడా కొంచెం ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది. మేబీ దట్ ఈస్ ట్రూ టు హిజ్ నేచర్. చూసే ఒక ఆడియన్గా నాకైతే అది ఓవర్ యాక్షన్ అనిపించింది. అవును, కొంతమంది అభిప్రాయం అదే. నెక్స్ట్ ఇంకొక హరీష్ గారు, మనీష్ గారు. ఈయన హరీష్ గారు, ఆయన మనీష్ గారు. బాగుంది ఈసారి పేర్లు కూడా. ఈయన మరి ఆయనకి ఎందుకో సింహానికి జింకను చూస్తే అది ఆటోమేటిక్గా వెళ్ళి తినాలనిపిస్తుంది అన్నట్టుగా, ఒక్కొక్క మనిషిని చూస్తే ఆటోమేటిక్గా కోపం వస్తుంది అన్నట్టుగా ఆయనకి రాము రాతోని చూస్తే ఎందుకు అంత ఇదవుతుందో అర్థం కావట్లేదు. ఎందుకంటారు? నిజమే, మేబీ పూర్వజన్మ సుకృత వైరాలు ఏమైనా ఉన్నాయి. చెప్పాలంటే పాపం శ్రీముఖి గారు మళ్ళీ వెనక్కి వచ్చి ఆయన్ని లోపలికి పంపించారు. మర్యాద మనిషిని చావు తప్పి కన్నులొట్టపోయి లోపలికి వచ్చారు ఆయన. ఆ విషయం కూడా యాక్చువల్గా డ్రామానే అనిపించింది. లాస్ట్ ముందుగానే ఫిక్స్ అయ్యారు, అందరికి తెలుసు. లాస్ట్ సార్ ఇంకొకళ్ళు ఉన్నారు సార్ అంటే అవునా ఓకే పంపించేయండి అని చెప్పి శ్రీముఖి ఎవరిని చెప్తే వాళ్ళని పంపించేస్తారా? అదే కదా, అది ముందుగా ఫిక్స్డ్. అది కానీ ఇంకొంచెం రక్తి కట్టి చూడొచ్చు డ్రామాని, అంత ఈజీగా కాకుండా. అంటే ఇప్పుడు మనం స్క్రిప్ట్ వైజ్ గానే చూసుకుందాం. బిగ్ బాస్ అట్లా పెట్టారు కాబట్టి అలానే అనుకుందాం. అలా వచ్చినందుకు గానీ 2-3 రోజుల్లో ఆయన ఎంతో కొంత బయటికి రావాలి కదా. తన నేచరో ఇంకోటో అంతా ఏదో ఒకటి. సో ఇలా మనకి మాట్లాడుకోవడానికి టాపిక్ ఇచ్చాడంటే ఆయన బిగ్ బాస్ లో సర్వైవ్ అవుతున్నట్టే. అంతే బేసికల్లీ. అందరికన్నా కామ్గా ఉన్నది ఎవరంటే మన సుమన్ శెట్టి గారు పాపం. అదే కదా, ఎందుకు అంటే అందరూ కూడా ఏదో ఆడాలి ఏదో చెయ్యాలి అని చెప్పి ఆ ఓవర్ ఎంతూజియాజం చూపిస్తున్నారు. మేబీ అవసరమైనంతగా మాట్లాడాలి, సిచ్యువేషన్ తగ్గట్టుగానే మాట్లాడాలని ఆయన ఉన్నారేమో. కొంతమంది చూసారా బడబడా గంటలు మాట్లాడతారు. కొంతమంది సైలెంట్ గా ఒక డైలాగ్ వచ్చి వేసి వెళ్ళిపోతారు. ఆ డైలాగ్ హైలైట్ అయిపోతుంది. కరెక్ట్. నిన్న సుమన్ గారు మన సంచన గారు మాట్లాడి యూ హ్యావ్ టు రెస్పాండ్ అన్నప్పుడు ఆయన తెలుగులోనే మాట్లాడారు, నేను తెలుగులోనే ఆన్సర్ ఇచ్చానండి. మెత్తటి చెప్పుతో కొట్టినట్టు సూపర్. అది మాత్రం అక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసి బిగ్ బాస్ ఎక్కడో ఆలోచించి ఉండొచ్చు, అదే కొంచెం టైం ఇస్తే బయటకు వస్తాడేనా అంటే. ఎప్పుడు వచ్చామనేది కదండి, బుల్లెట్ దిగిందా లేదా అనే టైప్ లో సుమన్ శెట్టి గారు కరెక్ట్ గా ఇచ్చారు కదా. కాకపోతే ఆయన ఇంకా ఎందుకో స్లోగా ఉన్నారేమో అనిపిస్తుంది. అది ఆయన నేచర్. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒకళ్ళు గలగలా మాట్లాడచ్చు, ఒకళ్ళు స్లోగా కూల్ అండ్ కంపోజ్డ్గా ఉండొచ్చు. అది వాళ్ళ నేచర్ అయితే మనకి అర్థమైపోతుంది వీళ్ళు న్యాచురల్గా ఉన్నారా అని. కానీ ఫుటేజ్ కోసము లేకపోతే ఓవర్ యాక్షన్ చేస్తే మనకి ఏదైనా ఇది వస్తుందా అనే దీనికోసం చేసే వాళ్ళు కూడా మనకు అర్థమైపోతారు. లైక్ ఆయన హరీష్ అంతా బాగానే ఉండి అక్కడ ఏడ్స్తే పట్టేశాం. అలాగే మర్యాద మనిషి ఆయన అంతా చేసి అక్కడ ఈయన ఒక మనిషిని పర్టికులర్గా టార్గెట్ చేస్తున్నా అనేది వీడియో చేసాం. అండ్ రాము రాథోడ్ పాప ఆయన పాటికి ఆయన పని చేసుకుంటున్నాడు. కాకపోతే ఆయన ముందుగానే చెప్పలేదు ఎందుకు చెప్పలేదు అని చెప్పి ఆయన టార్చర్ చేశారు. ఆవిడ గుడ్డు తినేస్తే నీకు తెలిసి కూడా ఎందుకు చెప్పలేదు? అరే ఒక గుడ్డు విషయంలో అంత పెద్ద విషయం ఉంది, ఓ ఫ్రెండ్ అరే చెప్పొద్దురా నీకు బతిమాలితే నువ్వు జనరల్ గా చెప్పవు. మరి అలా కూడా వీళ్ళు డస్ట్బిన్ దగ్గర బనానాస్ తిన్నారు. సో అంటే అదే పెద్ద అంటే చిన్న విషయమే కానీ ఇది పెద్దదైనప్పుడు చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పాడు రాము. సో నాకు ఆయన ఎక్కడ కూడా రాముది తప్పనిపించలేదు. ముందు గారు చెప్పలేదు కాబట్టి ఇంత గొడవ అయిందని.
ఆవిడ అసలు కాంగా పాము గుడ్డు మింగేసి కాంగా నాకే మీరు కొట్టుకోండి నన్ను ఎంటర్టైన్ చేయండి అన్నట్టుగా. ఎలానో మనం సంజన గారి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ షాంపూస్ కండిషనర్ ఒక రకంగా చెప్పంటే అందరు వాష్రూమ్స్ లోన ఉంటాయి. అఫ్ కోర్స్ బిగ్ బాస్ హౌస్ లో ర్యాక్ పెట్టడం మర్చిపోయినట్టున్నారు. ఉండదు, బాత్రూమ్ లో ఉండదు. మరి ఉండకపోతే ఎట్లా కుదురుతుంది? అలాగే సోప్ అవన్నీ ఎక్కడ పెట్టుకుంటారు? అవి బాత్రూమ్ థింగ్స్ కదా. ఆవిడ అన్నట్టు నిజంగానే మర్చిపోతే మళ్ళీ బయటకు వచ్చి అడగలేం కదా. బిగ్ బాస్ హౌస్ లో నేను వెళ్ళినప్పుడు నాకు ఎవరైనా సరే వెళ్ళినప్పుడు మనం స్నానం చేసినా లేకపోతే దేనికైనా సరే వెళ్ళినప్పుడు ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ షూర్ ఇట్ ఈస్ క్లీన్ అండ్ హైజీన్. అది వాడు క్లీన్ చేస్తాడు వీళ్ళు క్లీన్ చేస్తాడు అనేది కరెక్ట్ కాదు. అది ఎంత బిగ్ బాస్ చెప్పినా నువ్వు బాత్రూమ్లో టాయిలెట్ క్లీన్ చేయాలన్నా కూడా బేసిక్ నువ్వు క్లీన్ చేసేసి వెళ్ళాలి. అంతేగాని అక్కడ చండాలం చేసి వెళ్ళిపోయి వాళ్ళు క్లీన్ చేయాలనేది విచ్ ఇస్ వెరీ బ్యాడ్. అలాగే అక్కడ నీ పెట్టేసి వెళ్ళిపోయావు అనుకో, మరి రేపు నేను వచ్చాను నీ షాంపూ వేరు నా షాంపూ వేరు, నేను ఎక్కడ పెట్టుకోవాలి? అదే కామన్ ప్రాపర్టీ అంటున్నారు. కామన్ ప్రాపర్టీ వీళ్ళందరూ కూడా సూట్ కేసులు తీసుకొస్తాం మేము, మీకు కామన్ ప్రాపర్టీలు మేమేం వాడాం. ఇప్పుడు నాది కర్లీ హెయిర్ అనుకోండి, నేను వేరే షాంపూ వాడతాను, లేకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క చాయిస్ ఉంటుంది. అవి ఎందుకు పెడతారంటే వీళ్ళకి బ్రాండింగ్లు ఉంటాయి బిగ్ బాస్ వాళ్ళకి, అవి కనబడాలని చెప్పి. మా టైంలో శాస్త్రి బామని రకరకాల వాళ్ళు వచ్చారు కాబట్టి అవి పెడతారు అక్కడ, ఎందుకంటే షూట్ లో పడ్డానికి, అంతే తప్ప అండ్ బాత్రూమ్ లో ఉండేది ఏది కూడా మీకు కనబడదు. బాత్రూమ్ లో కెమెరా ఉంటుంది కాబట్టి బాత్రూమ్ ఉండేది ఏది కనబడదు. అండ్ బాత్రూంలో నువ్వు అలా పెట్టేసి వెళ్ళిపోతే దాని మీద మళ్ళీ ఇంకోటి పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది. నువ్వు తీసేయాలి, ఖచ్చితంగా తీసేయాలి. నేను తీయను, నేను ఎక్కడ పెడతాను అనేది అరోగెన్స్. అండ్ ఇంకొకటి అలా కాదు అని అన్నప్పుడు వెంటనే వినలేదు కూడా ఆమె. అక్కడ కాస్త ఇబ్బందికరమే అనిపించే. సంజన గారు కాస్త ఎక్కువ చేశారేమో, అంత చేయాల్సిన అవసరం లేదు. అది ఒకటి. అంత చేయాల్సిన అవసరం లేదంటే దట్ ఈస్ హర్ యాటిట్యూడ్, అదే దట్ ఈస్ న్యాచురల్ టు హర్. అప్పుడు తను వంట చేయడానికి కిచెన్ లోకి వెళ్ళదు. ఎప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఎవరో ఒకరు, ఇలా చాలా మందిని చూస్తాం, పేర్లు తీయట్లేదు కానీ నేను నాకు గుర్తొచ్చినప్పటికీ ఆ కిచెన్ లోకి వెళ్తారు. వాళ్ళే ఫస్ట్ వీక్ బయటకు వచ్చేస్తూ ఉంటారు. లాస్ట్ టైం యాక్చువల్గా నేను ఫస్ట్ అదే అనుకున్నాను, బేబక్కనే కంపేర్ చేయాలంటే సంజన. బట్ ఖచ్చితంగా బేబక్క ఇస్ అ డార్లింగ్ స్వీట్ హార్ట్. తను ఇలా ఎప్పుడు ఇంత అరగెంట్ గా బిహేవ్ చేసింది లేదు. కానీ ఎందుకు పంపించారు పాపం బేబక్కనే? నామినేషన్స్ ఆ ప్రక్రియ అంతే, అలా నడుస్తుంది. మనం ఇక్కడికి వద్దాం. ఇప్పుడు ఈ వీక్ కూడా మరి బేబక్క గారు లాగా ఈక్వల్ టు సంజన గారిని చూస్తున్నారు కాబట్టి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని అనిపిస్తుందా మీకు? యాక్చువల్లీ లెక్క ప్రకారం వెళ్ళాలి. ఇప్పుడు ఏమవుతుందంటే బిగ్ బాస్ కి చెప్పే కదా, ఇలా ఏడుపులు పెడబొబ్బలు లేకపోతే గొడవలు వీళ్ళు కావాలి యాక్చువల్గా. సో ఏదో రకంగా ఆవిడని సేవ్ చేయడానికి బిగ్ బాస్ ట్రై చేస్తాడని నా డౌట్. ఇప్పుడు మీరు అన్న మాట, ఇప్పుడు బిగ్ బాస్ కనుక ఓటింగ్ పెడుతున్నారు కదా, ఎవరికి మీరు సపోర్ట్ చేసుకోండి వీళ్ళకి ఇంత ఓటింగ్, ఈ ఓటింగ్లు ఇలా కాకుండా రివర్స్ లో ఎవడు ఎలిమినేట్ అవ్వాలనుకున్నాడు వాడికి ఓట్ చేయండి అంటే ఖచ్చితంగా ఫస్ట్ పోయే సంజనాని. ఓకే, రివర్స్ లో పెడితే మీరు అన్నట్టు అంటే ఆడియన్స్ ఓటింగ్ తో పాటు బిగ్ బాస్ సెలక్షన్ లేకపోతే బిగ్ బాస్ ఐడియాలజీ కూడా ఉంటుందా, మిక్సింగ్ ఉంటుందా? ఉంటుందిగా. కొన్నిసార్లు ఆయన రిటైన్ చేయాలి అనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మా టైంలో ఇప్పుడు యాక్చువల్గా మీరు బేబక్తో కంపేర్ చేశారు కానీ కరెక్ట్గా ఈవిడ్ని మా సోనియాతో కంపేర్ చేయొచ్చు కొంతవరకు. అంటే ఇట్స్ లైక్ ఈవిడ వల్ల గొడవలు ఏదో జరుగుతున్నాయి, ఏదో వాదోపవాదాలు జరుగుతున్నాయి, మనకి కాస్త టీఆర్పీలు వస్తాయి అనే సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఏదో ఒక రకంగా బయట ఆవిడకి ఎంత నెగిటివ్గా ఉన్నా కూడా తిడుతున్నా కూడా బిగ్ బాస్ విల్ ట్రై టు రిటైన్ ఇన్ సమ్ ఆర్ ద అదర్ వే. ఏదో గ్రీన్ బ్లూ తీసారంటారు, దాంట్లో ఆ గ్రీన్ వచ్చింది కాబట్టి నువ్వు ఉండొచ్చు అంటాడు, లేకపోతే ఆడియన్స్ పోల్ లాగా అయిపోయింది కాబట్టి. మా దాంట్లో లాస్ట్ మూమెంట్లో నేను ఆదిత్యవం వచ్చినప్పుడు సో ఇద్దరిలో ఎవరు వెళ్ళిపోవాలనేది ఇప్పుడు లోపల ఉన్న పార్టిసిపెంట్స్ డిసైడ్ చేస్తారు, హౌస్ మేట్స్ డిసైడ్ చేస్తారు అన్నారు. సో ఏదో ఒకటి అట్లాగే మణికంఠన్ సేవ్ చేయడానికి కూడా ట్రై చేశాడు ఆయన. సో ఇలా చాలా యాక్చువల్లీ మణికంఠ ఎప్పుడే వెళ్ళిపోతారు అనుకున్నారు కానీ ఎందుకో చాలా వీక్స్ ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే అట్ ద సేమ్ టైం ఒక మనిషి ఆట తీరు హౌస్లో ఎలా ఉంది అనేది మాత్రమే మనం చూడాలి తప్ప వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, బయట ఏంటి, వాళ్ళ ఇప్పుడు ఆవిడ 5 నెలల పాపను వదిలేసి వచ్చింది, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఇది ఉంది ఇది ఉంది ఇది ఉంది కాబట్టి ఆవిడ చేసేవన్నీ కూడా మనం జస్టిఫై చేయాలి అంటే రైట్ కాదు. అంతే కదా. అందు వచ్చిన తర్వాత ఆడడానికి వచ్చావు, నేను అదే చెప్పాను మణికంఠకి, నా ఫ్లాష్ బ్యాక్లో నా ఇట్లా అయింది అట్లా అయింది, ఫాదర్ని పోగొట్టుకున్నాను ఇలా ఇలా అని చెప్పినప్పుడు భయ్యా నువ్వు యుద్ధంలో ఉన్నప్పుడు నా ఫ్లాష్ బ్యాక్ ఇది నువ్వు నాకు బాణ వేయద్దు అంటే నాకు కుదరదు.
వచ్చినప్పుడు యుద్ధం చేయి, అంతేగాని నా ఫ్లాష్ బ్యాక్ ఇది కాబట్టి నువ్వు నా బ్యాన్ అయింది అంటే కుదరదు. అలాగే ఈవిడ ఫైట్ చేయాల్సిందే, వదిలిపెట్టే ఇక్కడికి వచ్చావు. అవును, లేకపోతే అంత కన్సర్న్ ఉంటే రోజు ఫోన్ లైన్ లో పాప ఎలా ఉంది లేకపోతే ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారని మాట్లాడుకొని వచ్చేవాడు కదా బిగ్ బాస్. అన్ని వదిలేసే ఇక్కడికి రావాలి. అండ్ నిజంగానే అక్కడ ఏం ఫోన్లు ఉండవు కదా, ఏముండవు, ఇంపాసిబుల్. అండ్ ఇదంతా కనీసం టైం కూడా తెలియదు అక్కడ. ఓన్లీ సూర్యుని చూసి పొద్దుటైందా సాయంత్రం అయిందా, కొంచెం నాకు కాస్త ఈ లెక్కలు వచ్చి చూస్తాం కాబట్టి సండేలు అలాంటివి అలవాటు ఉన్నాయి కాబట్టి లైక్ ఆ నీడని బట్టి టైం ఎంత ఉంటుంది, ఇక ట్రిగ్నామెట్రీలో ఏదో ఊరికే తోచదుగా ఏదో ఒకటి చేస్తూ ఉండేవారు. బోర్ కొట్టదండి అంతసేపు? బాగా బోర్ కొడుతుంది, భయంకరమైన బోర్ కొడుతుంది. ఎందుకంటే ఒక రోజు ఓకే, 2 రోజులు ఓకే, ఆ గేమ్స్ ఉన్నంత వరకు ఓకే, తర్వాత మళ్ళీ వాళ్ళతోనే ఏం మాట్లాడతాం, అంతగా కనెక్ట్ అవ్వం, ఏదో అయినట్టు అనిపిస్తుంది. కానీ అంటే ఫిజికల్ యాక్టివిటీ కూడా ఏదో ఒకటి చేయాలనిపిస్తుంటది, ఎస్పెషల్లీ అబ్బాయిలకి ఏదో ఒకటి పరిగెత్తాలి, ఆడుకోవాలి, ఇలా చేయాలనిపిస్తుంటది కదా. నా టైంలో అలా ఆడుకోవాలనుకున్నప్పుడు దానికి కూడా క్యాచ్ ఆడుకుంటే ఆరెంజ్ చేస్తుంటే ఇది రైతుని ఇన్సల్ట్ చేసినట్టు ఆయన అలా ఉంటాయి. ఇప్పుడు మన ఫ్లోరా షైనీ గారు, ఆశా షైనీ గారు గుర్తుపడతారు కూడా. ఏమనిపిస్తుంది మీకు తను చూస్తుంటుంటే? ఏంటో ఎందుకో తను ఉన్నప్పుడు మాత్రం ఆ ఎనర్జీ మోడ్ కనిపించట్లేదు అంటున్నారు. కొంచెం డల్ గా సిక్ అయినట్టు, తన మాట కూడా అట్లానే ఉంది. అంటే ఇప్పుడు మీరు సెలబ్రిటీలు అందరి పరిస్థితి అలాగే ఉంటుంది ఇంచుమించు. కొంతమంది ఇలా బయటపడుతుంటారు, ఎవరు సంజన గారి లాగా. ఎందుకంటే నేను బాబతికి వచ్చిన వాళ్ళు నాతో అడ్డమైన పనులు చేస్తే నేను ఎట్లా ఊరుకుంటాను అన్నట్టుగా ఇది ఉంటుంది కదా, ఆ ఉక్రోషం. అలా అందరూ అలాగే. ఇప్పుడు మీరు చెప్పండి, సెలబ్రిటీస్లో న్యాచురల్గా అనిపించింది నాకు ఒక రాము రాథోడ్ తప్ప. అవును. సో కానీ ఆ అబ్బాయి కూడా, అంటే ఇక్కడ ఇంకొకటి ఉందండి, సంజన గారు, ఆశా షైనీ గారు, వీళ్ళందరూ బాగా పాపులర్. బట్ రాము రాథోడ్ ఇంకా తెలియాలి చాలా మంది. అందువల్ల ఆ అబ్బాయి కూడా ఇంకా బయటికి రావట్లేదు. కానీ తను ఎలా ఉంటాడో అలా ఉంటున్నాడు. దట్టు కాస్త ఆయన ఫోక్ కి సంబంధించిన వ్యక్తి కాబట్టి అంత డ్రామాటిక్ గా ఆయన హి ఇస్ నాట్ టేకింగ్ ఇట్ టు హార్ట్. నేను పెద్ద సెలబ్రిటీని, నేను నా చేతి ఈ పనులు చేస్తున్నానని ఏమీ అనుకోవట్లేదు. ఎందుకంటే హి ఇస్ అకస్టమ్డ్ ఆర్ లైక్ అంతే కదా, హి టేక్స్ ఇట్ లైట్లీ. సెలబ్రిటీనే కాకపోతే ఇంకా ఆ స్టేజ్ వరకు ఆయన అట్లా లేడు కాబట్టి దట్ ఆ బ్యాక్గ్రౌండ్, అంటే తను వచ్చిన బ్యాక్గ్రౌండ్ కావచ్చు ఇవంతా నార్మల్ ఉంది కాబట్టి తను అట్లానే వెళ్తున్నారా అని అనిపిస్తుంది. మేబీ ఇంకా కొంచెం బయట పడాలేమో ఆయన కూడా. అంటే సంజన గారు అంటే మాకు రికగ్నైజేషన్ అవసరమా, మేము ఎందుకు ఫుటేజ్ కోసం ఇక్కడ వర్క్ చేస్తాము, ఇట్లాంటి కొన్ని డైలాగ్స్ కాంట్రవర్సీగా అనిపించట్లేదు? ఎందుకు అనిపించదు? ఒకవేళ కాకపోతే బిగ్ బాస్ ఎందుకు వచ్చారు? ఓకే, నిజమే కదా మీరు అన్నట్టు. వచ్చి ఇలా ఇన్ని కష్టాలు పడాల్సిన అవసరం ఏంటి ఆవిడకి? ఇప్పుడు మీరు అంటే ఫ్లోరా షైనీ గారి గురించి మాట్లాడుకోలేదు మనం. ఫ్లోరా షైనీ గారు నాకు ఇంకా అంత అంటే మీరు అన్నట్టు ఓపెన్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ వస్తున్నాయి. బట్ ఆల్రెడీ పాపం ఆవిడ 2-3 సార్లు ఏడ్చింది. ఈవిడ సంజన గారికి ఫ్లోరా గారికి ఇద్దరికే వర్సెస్ పడుతుంది. ఎందుకు వాళ్ళిద్దరికే ఏమో అంటది కదా నన్ను ఆమె. మీకు టైం ఉంటే ఒక చిన్న కథ చెప్తాను. నారీ శత్రువు అంటారు కదా. ఓకే, ఆడవాళ్ళు ఎందుకు తెలుసా? అది ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా మీకు? వీళ్ళిద్దరి నుంచి చెప్తారా? ఏమి రామాయణం నుంచి వచ్చింది. ఓకే, అంటే పాపం బిగ్ బాస్లో ఇప్పుడు నా టైప్లో ఎవరు జోకులేయట్లేదు కాబట్టి ఇది చెప్తాను మీకు. రామాయణంలో సీతాదేవి ఒకసారి రాముడిని జింకన పట్టడం నడుతుంది, బంగారు జింకన పట్టడం, మీకు తెలుసు కదా? అవును తెలుసు. సో ఈయన వెళ్తాడు, వెళ్ళిన తర్వాత ఆ జింకని కొట్టడానికి ట్రై చేస్తే మొత్తానికి రివర్స్ అయ్యి ఈయన భార్యని పోగొట్టుకుంటాడు, ఆయన తీసుకెళ్ళిపోతాడు. సో ఇదంతా కూడా ఈయన కష్టాలు రావడానికి కారణం సీతాదేవి జింకని అడగడు. అవునా కదా? పాపం ఆ జింక దాని మాన అనేది ఏదో పచ్చికి బయలు వేసుకుంటూ ఉంటుంది. దాన్ని చంపేస్తే ఏమొస్తుంది మనకి? చంపడం గురించి కాదు, పెంచుకోవడానికి ఆడుకోవడానికి తెమ్మన్నారు. సరే ఎలాగైనా అనుకోండి, దాని మానాన్ని అది బతుకుతుంటే నువ్వు తీసుకొచ్చి దాన్ని చేయడం అనేది దానికి నచ్చలేదు. సో ఇక్కడ ఏంటంటే ఇంతగా రామాయణం జరగడానికి కారణం అదే ఇన్సిడెంట్ కాబట్టి. సీతాదేవి ఒక లేడీ ఇంకో లేడీని అడిగింది. సో లేడీ నేను మీరు మాట్లాడుతుంటే ముందు ఫస్ట్ దాని గురించి ఆలోచిస్తా ఉన్నాను. సో లేడీకి శత్రువు అలవాటు. అలా అక్కడ నుంచి ఇక్కడ కథ వచ్చింది అంటారు మీరు. ఇప్పుడు నెక్స్ట్ భరణి గారి దగ్గర మాట్లాడుదాం. ఎక్కడో చాలా మందికి కొన్ని డౌట్లు ఉన్నాయి. భరణి గారు అండ్ సృష్టి వర్మ గారు టార్గెట్ చేస్తారేమో, ఎప్పుడు బయట జరిగిన కథాంశాలు లెక్కల్లోకి తీసుకున్నారు. కానీ హౌస్ లో నాకు అట్లా అనిపించలేదండి నాకైతే. మీరేమంటారు?
నాకు భరణి గారు ఫస్ట్ తక్కువ చూడగానే వాట్ అన్ యాటిట్యూడ్, అలా ఉండాలి. కొంతమంది బిగ్ బాస్ కోసం ఏమన్నా వదిలేసి చేరడానికి సిద్ధపడతారు. అంటే ఆ బిగ్ బాస్ కోసం జుట్టు మొత్తం తీసేసి అరగుండైనా గిక్కొనడానికి సిద్ధమైన వాళ్ళు ఉన్నప్పుడు ఈయన కనీసం లాకెట్ కూడా తీసుకుంటే నేను వెళ్ళిపోతాను తప్ప బిగ్ బాస్ లోకి రాను అనేవాళ్ళు కూడా ఉన్నారు. సో 2 రకాల యాటిట్యూడ్స్ ఇక్కడ. బిగ్ బాస్ కోసం నేను ఏమైనా సరే షర్ట్ ఇప్పేయమంటావు, ప్యాంట్ ఇప్పేయమంటావు, దేనికైనా రెడీ అనేవాళ్ళు ఉన్నారు. అసలు వెంట్రుకు కూడా తీసి పక్కన పెడేస్తాను, నేను ఇది తీయనంటే తీయను, దిస్ ఈజ్ మై థింగ్ అని చెప్పి ఆయన ఆ యాటిట్యూడ్ చూపించడం నాకు మంచిగా అనిపించింది. బట్ ఎక్కడో చిన్న డౌట్, అది కూడా స్క్రిప్టెడేనా అని చెప్పి, దట్ కుడ్ బి స్క్రిప్టెడ్ అని ఒక చిన్న డౌట్ అనమాట. అసలు అదే అడుగుతున్నాను, మీకు హౌస్ లో స్క్రిప్ట్ ఉంటుందా? హౌస్ లో ఉండదు, బట్ ముందు ఉంటుంది. ముందు ఎంట్రీ చేసేటప్పుడు ఇలాంటివి తెలిసిపోయింది. కామన్ వాళ్ళకి ఎలాగా మనము మీరు ఇలా నడవండి, ఇలా కూర్చోండి, సాంగ్ వేస్తాం ఎట్లా తెలుస్తుంది, అదంతా కాదు, అదంతా స్క్రిప్టే. బట్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత మీరు ఎట్లా బిహేవ్ చేయండి, కొంచెం ఎక్కడైనా పోనీ కంప్లీట్ స్క్రిప్ట్ కాకపోయినప్పటికీ మీరు ఇలాగ ఉండండి, అలా ఉండండి అని ఆ లోపల రూమ్ లోకి పిలిచి కాస్త క్లాసులు పీకడాలు అది కూడా వచ్చేస్తుంది. ఏది టెలికాస్ట్ చేయరు 24/7 లో వచ్చేస్తుంది మీకు. మేబీ కొన్ని దాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పెద్దగా దెబ్బలు తగిలి ఆటల్లో రక్తాలు గారిపోయి అలాంటివి అయినప్పుడు అవి ఆ ఫుటేజ్ కొంత మిస్ అవుతుంది. మా టైంలో అలా అయింది. మా టైంలో సీత వర్సెస్ మణికంఠ చిన్న గేమ్ జరిగినప్పుడు సీత ఫస్ట్ వెళ్ళిపోయింది. వెళ్ళి అది డోర్ పట్టుకుంటే ఫస్ట్ సీతనే వెళ్ళాలి. మా మణికంఠ వెళ్ళి ఇట్ట పట్టుకొని పీకుతున్నాడు వెనకాలి. ఆ పీకడం వల్ల ఏముందంటే ఆ రేకులు ఆ డోర్ అంత సెట్ ప్రాపర్టీలో పెట్టారు, జస్ట్ పెద్ద అంత క్వశ్చనింగ్ ఏం లేదు దానికి. మొత్తం పోయి బర్ర రక్తం వచ్చేసి కారిపోయింది అప్పటికి. సో అవి ఇటువంటి చూపించారనుకోండి ఇబ్బంది అవుతుంది. మొన్న కూడా రీతుకి జరిగినప్పుడైతే మనకు తెలుస్తుంది, అండ్ ఇక్కడ హ్యాండ్ దగ్గర చిన్న గాయం ఉంది అండ్ హెడ్ దగ్గర చిన్న గాయం ఉంది. ఆ తర్వాత హెల్మెట్ ఇచ్చారు బిగ్ బాస్. ముందు జాగ్రత్త పడతారు కదా, ఈసారి ఏమైంది బిగ్ బాస్ కి? అంత అవుతుందని అనుకోని ఉండరు. అదే ఆయన గుండె మీద ఫోకస్ చేసినట్టు. అండ్ ఆ టైంలో మీకు అసలు గుండె మీద ఫోకస్ చేసినప్పుడు ఇంకా డేంజర్. జుట్టు ఉండడం వల్ల కాస్త షాక్ తీసుకుంటది, గుండె అయితే ఇంకా ఇబ్బంది అయితే తెలిసిపోయిన వెంటనే మనకి స్క్రీన్ లో. ఆ హెయిర్ ఉండడం వల్ల తెలియలేదు. కానీ ఆ గొడవలో మీకు ఎవరిది తప్పు అనిపించింది, తనూజదా రీతుదా? అంటే గేమ్ అనుకుని, అంటే నాకు చూసేంత వరకు అది గేమ్ అనుకుని ఆమె ముందుకు వెళ్ళిపోయింది, పట్టేసుకుంది. వెనకాల ఏం చెప్తున్నాం పట్టించుకోలేదు. తర్వాత వచ్చి అయ్యో తగిలిందా సారీ అని ఏదో అనింది, బట్ దాది చాలా పెద్ద ఇష్యూ చేశారు. లేదు, నాకు రీతు తప్పు అనిపించలేదు. రీతు ఈజ్ ప్లేయింగ్ న్యాచురల్లీ. తన మాట తీరు కానీ తన ఆట తీరు కానీ ఎక్కడ కూడా కంప్లీట్ న్యాచురల్ గానే ఉంది ఫస్ట్ నుంచి కూడా. తనుజ తప్పు అనిపించిందా? కొంచెం. ఎందుకు? కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపించింది అంతే. ఓకే. అంటే నిన్న మొన్న యాక్చువల్గా మీరు గమనించారో లేదు, వీళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు ఒకళ్ళనొకళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు కదా. ఫస్ట్ వెళ్ళిన కంటెస్టెంట్ ఎవరు? తనుజ. తనుజ లోపలికి వెళ్ళి తర్వాత రీతు వీళ్ళు వస్తుంటే ఈ హౌస్ ఏంటి అది ఇది అట్లా అంతకన్నా ముందు ఫస్ట్ సెకండ్ ఇచ్చి హాయ్ ఐఎమ్ తనుజ, యూ కెన్ కాల్ మీ తను. ఇప్పుడు తను అంటే ఆవిడ గట్టిగా తన్నట్టుంది. అయ్యో ఎక్కడో చోట పెడతారు మీరు ఒక మీటింగ్. తనడం గట్టిగా దెబ్బ తగిలినట్టు. అప్పుడే ఉండదు తను అంటే కొంత తన్నావు కదా అని. అట్లా పాపం ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ రీతు ఉన్నంత న్యాచురల్ గా అయితే నాకు తనుజ అనిపించలేదా? అండ్ ఈ అమ్మాయి ఎట్లా అనిపించారు? ప్రియా గారు, డాక్టర్ ప్రియా. అంతా కొంచెం నెగిటివ్ షేడ్స్ కనబడుతుంది తనలో. అండ్ ఇంకెవరు ఉన్నారు మనకి అంటే టెనెంట్స్ సెలబ్రిటీస్ లో? హరీష్, మనీష్, పవన్ లవ్ ట్రాక్ ఏదో నడుపుతున్నారు. ఇంకెవరు ఉన్నారని అడిగాను. అంటే డే 1 నుండే స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా 2-3 వీక్స్ తర్వాత కాస్త బాండింగ్ అవుతుంది. అది అక్కా చెల్లెళ్ళ, అన్నా తమ్ముళ్ళ, బాబాయ, అన్న ఇలా మాట్లాడుకుంటుంటారు. మీకు మీరే రిలేషన్ పెట్టుకుంటారు కదా. మా దాంట్లో పెద్దోడా చిన్నోడా, మరి పెద్దోడా చిన్న ఇలాంటివి ఒక 2-3 వారాలు పోవాలి. లవ్ ట్రాక్ అంటే మినిమం 1 వీక్ మీన్స్ మినిమం 1 మంత్ పోవాలి. సారీ 4 వీక్స్. మాది ఫిల్టర్ కాఫీ మెల్లగా వచ్చింది, వీళ్ళది ఇన్స్టెంట్ స్క్రిప్ట్. అది స్క్రిప్ట్ ఏం కాదు దాంట్లో ఏంటి. అలా అనుకున్న బిగ్ బాస్ లో నడిపిన లవ్ అఫైర్స్ అను ట్రాక్స్ అను బయటకు వచ్చాక ఏమి అప్పట్లో మీకు గుర్తుందా? పునర్నవి అండ్ రాహుల్ గారు అన్నారు. ఉండొచ్చు, బయట ఏమి ఉండవు. బట్ తర్వాత కూడా ఈ మా సీజన్ లో బయటకు వచ్చిన తర్వాత కూడా కొన్నాళ్ళు నడిచిందంటే పృథ్వీ, విష్ణుప్రియ కొన్నాళ్ళు అలా సరదాగా చేశారు. సరదాగానే కానీ ఇక్కడ డే 3 డే 4 కి స్టార్ట్ అయిపోయింది.
ఏమనిపించింది మీకు ట్రాక్ చూస్తే? అట్రాక్టెడ్ అనిపించింది. అట్రాక్టెడ్ అనిపించింది. ఓకే. పవన్కి సంబంధించి కొంచెం స్కెప్టికల్గానే ఉన్నాడు, వెళ్ళాలా వదిలా చెయ్యాలా వద్దా అన్నట్టుగానే ఉన్నాడు. బట్ రీతు షీ స్పీక్స్ హార్ట్ అవుట్ యాజ్ ఇట్ ఈస్. మేబీ ఏం మరి ఇంతమంది చూస్తారు అని ఉంటుంది కదా, అది లేకుండా. బట్ దే నో నేను అనుకోవడం ఏంటంటే ఖచ్చితంగా ఒక ట్రాక్ ఉండాలి, ఆ ట్రాక్ వల్ల సస్టైన్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. అది వీళ్ళకి కూడా తెలుసు. వాళ్ళ మాటల్లో మీరు గమనించండి, మనం అందరం కలిసి ఒకరిని నామినేట్ చేస్తే వాళ్ళకి సింపతి వచ్చేస్తుంది అని చెప్పి కూడా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. అయ్యో మీరు ఈ ఓనర్స్ 6 ఒక్క తాటిపైన లేరు. అవును, అది వాళ్ళు కూడా గమనించారు, వాళ్ళంతా గ్రూప్ గా ఆడుతున్నారు అని. సో అది కూడా మనం అందరం కలిసి ఒకటేసారి సంజన మీద పడిపోతే సంజనకి ఎంత అరోగెంట్ గా ఉన్నా కూడా ఆవిడకి కాస్త సింపతి వచ్చేస్తుంది అని. సో దే నో వాట్ టు బడపోసి వచ్చారబ్బా బాగా ఓనర్స్. ఇంకా చెప్పాలంటే సెలబ్రిటీ టెనెంట్సే అంత జ్ఞానం లేకుండా ఆడుతున్నారు. అది గ్యారంటీగా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు మనకి సుమన్ శెట్టి లాంటి వాళ్ళు ఉన్నారు, అలా వస్తారు ఐ విల్ బీ మై సెల్ఫ్ అని అనుకునే వాళ్ళు తప్ప, ఇది గేమ్ని బాగా స్కాచ్ పడబోసి వచ్చిన వాళ్ళు కాబట్టి వీళ్ళకి ఆల్రెడీ అన్ని టెనెంట్స్కి అన్ని తెలుసు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా దే విల్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్ సిచ్యువేషన్. కాకపోతే ఇక్కడ వీళ్ళు తీసుకునే ప్లాట్స్ ఆర్టిఫిషియల్గా ఉంటే మాత్రం జనాలు ఖచ్చితంగా ఓట్ చేస్తారు. ఇప్పుడు ఇమాన్యుయల్ ఏంటి, నాకు తెలిసి ఇప్పటివరకు అబ్బాయి అంటే నార్మల్ గానే ఉన్నాడేమో అనిపించింది. మేబీ గేమ్ లోకి ఇంకా ఎంటర్ అయిన తర్వాత ఇది చేస్తాడేమో కానీ. ఇమాన్యుయల్ అంత కొంచెం న్యాచురల్ గానే నార్మల్ గానే ఆడుతున్నాడు. బట్ పాపం అంత బాడీ వేసుకొని అంత గుండె వేసుకొని పాపం ఫ్లోర్ అంతా క్లీన్ చేస్తుంటే కొంచెం చెప్పారు కదా, ఇదంతా తీయాలంటే 2 రోజులు పడుతుంది, నేను ఇంకా సీజన్ అంతా పడుతుంది అంటాడేమో అనుకున్నాను అబ్బాయి అది. బట్ ఎక్కడో మేబీ ఇమాన్యుయల్ కి సంబంధించి ఒక పాయింట్ లో మాస్క్ మ్యాన్ హరీష్ ని నాకు అవకాశం వస్తే ఈ నేస్తాను ఎవడు అని చెప్పి అంటుంటాడు. సో అక్కడ కొంచెం తనలో ఉన్న సెలబ్రిటీ అహం దెబ్బతింది అనేది ఒక చోట అనిపించింది. బట్ అదర్వైజ్ ఈజ్ గుడ్. ఇప్పుడు సృష్టి గారి గురించి ఏమంటారు? ఇంకా ఆమె ఇంకా గేమ్ లో పడలేదు. అదే అంతే. ఆవిడ కూడా నేను దేనికో అబద్ధం చెప్పిన దానికి ఆవిడ ఏడ్ చేస్తే, నాకు అబద్ధం చెప్పింది సంజన, నాకు అబద్ధం చెప్పింది, అక్కడికి ఆడవలసినంత సీన్ ఏముంది, అది కొంచెం ఓవర్ యాక్షన్ అనిపించింది నాకు. నిజంగా ఏడుస్తున్నారా వీళ్ళు? కళ్ళు తెరిచినట్టు యాక్టింగ్ చేస్తున్నారా? ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి పెద్ద విషయం కాదు. టెనెంట్స్ కి గేమ్ కొత్త కాదు, ఆర్టిస్టులకి ఏడుపు తప్ప. ఓకే, ఇప్పుడు ఓవరాల్ గా చూస్తే మనకి సాటర్డే సండే ఖచ్చితంగా ఒకరైతే బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ఓనర్స్ లో పంపిస్తారా, టెనెంట్స్ లో పంపిస్తారా? యాక్చువల్ నేను ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే సంజన లేకపోతే ప్రియా, ఇంకెవరున్నారు నాకు తెలిసి సంజన గారిని పంపకపోవచ్చేమో చూడండి. అదే ఎప్పటి వరకు ఉన్న గేమ్ సేవ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సంజన ప్రియా వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు వెళ్ళే అవకాశం ఉందని నా ఉద్దేశం. ఓకే, మిగతా వాళ్ళందరూ కాస్త టఫ్ ఫైట్ ఇస్తున్నారని అనుకోవచ్చా? టఫ్ ఫైట్ కాదు, ప్రస్తుతానికి గట్టిగా నామినేషన్ వీళ్ళ మీద పడ్డాయి కదా అలా. సో ఇప్పుడు మనం ఓవరాల్ గా బిగ్ బాస్ హౌస్ గురించి మాట్లాడుకున్నాం. ఈ బిగ్ బాస్ గేమ్ స్టార్ట్ అయిందంటే రకరకాల ఊహాగానాలు ఉంటాయి. ఇప్పుడు అగ్ని పరీక్ష అంటూ ఇంతమందిని పిలిచారు, అందులో ఇంతమందిని సెలెక్ట్ చేశారు. వీళ్ళందరూ కూడా ముందే మనకు ఆ ఫొటోస్ బయటే పెట్టారు కాబట్టి ఒక క్లారిటీ ఉండింది. సో మనకు తెలుసు కదా, బిగ్ బాస్ హౌస్ లోకి మీరు వెళ్ళాలి అని అంటే ఇన్ని డబ్బులు కావాలి, టెస్టులు రాయాలి, మేమున్నాం అంటూ చాలా ఏజెన్సీస్ ఉన్నాయంటారు కదా, మేబీ అవకాశాలు ఉన్నాయా? ఏజెన్సీస్ ఎక్కడున్నాయంటే ఒకసారి సెలెక్ట్ అయ్యి మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మీకు వాళ్ళు పిఆర్ గా పనిచేస్తారు, ఓట్లు వేయించడము లేకపోతే యూట్యూబ్ లో ఆర్టికల్స్ ఇవన్నీ కూడాను వాళ్ళు, అది పిఆర్ పని. అంటే మనం మాట్లాడుకుంటారు, అలాంటి ఏజెన్సీస్ ఉంటాయి తప్ప. మీరు మాట్లాడుకున్నారు అలాగా? మరి మీకు ఓట్లు ఎవరేంచారు? వాళ్ళు వేసారు అంతే. అవునా? జనరల్ కొంతమంది అలా ఏమి మాట్లాడుకోకుండానే వెళ్తాం, కొంతమంది మాట్లాడుకుని వెళ్తారు. అంటే నాకు వచ్చిన డబ్బులు ఇంత పర్సెంటేజ్ మీకు ఇస్తాను, అది అలా ఉంటుంది. 30%, 40% అలా ఉంటుంది. నన్ను అప్రోచ్ అయిన వాళ్ళు ఉన్నారు కానీ, అరే నాకు వచ్చేది ఎంత, దీంట్లో నేను నీకేం ఇస్తారా బాబు అని చెప్పి అనుకున్నాను. ఎంత అని ఎట్లా అంటారు మీరు? ఇన్ని వారాలు ఉంటారని మీకు ఎట్లా తెలుస్తుంది? వారానికి ఎంత అనేది నాకు తెలుసు కదా. అది ఆకులు నాకేవాడు మూతులు అదేంటి, బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ లక్షలు పట్టుకుని వస్తున్నారు, పెద్ద పెద్ద. నిన్న కాక మొన్న మన బేబక్క గారు సెలబ్రిటీస్ ని తలదించే అంత ఇల్లు కట్టారు, మనం వీడియోస్ లో చూస్తున్నాం. మరీ టూ మచ్ చెప్తారు, సెలబ్రిటీస్ ని తలదించే అది కోకపేటలో ఇల్లు ఫ్లాట్ కొనుక్కున్నారు, ఇల్లు కూడా కాదు అది విల్లా అండి. మేము కాదు ఫ్లాట్
ఫ్లాటా? 25th ఫ్లోర్. నేను వెళ్ళొచ్చాక గృహప్రవేశానికి. ఓకే. సో సెలబ్రిటీస్ తలదన్నే ఇల్లు, మహేష్ బాబు గారి ఇల్లు తలదన్నే ఇల్లు బాగుంది, ఇల్లు బాగుంది. ఓకే. అంతేగాని మరి మీరు అన్ని డబ్బులు వచ్చినప్పుడు అన్ని డబ్బులు ఏం రాలేదండి. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత లక్షలు లక్షలు వస్తున్నాయా లేదా రెమ్యూనరేషన్స్? నా జీతం నాకు వస్తుంది, FM లో పనిచేస్తుంది దానికి, అంతే. వారానికి ఇంత అని అంతే. బయటకు వచ్చిన తర్వాత లేదు. బయటకు వచ్చిన తర్వాత వేరే ఇవి ఉంటాయి కదా. కానీ ఒకటి చెప్పండి, బిగ్ బాస్ కి వెళ్తే ఇది నా సెకండ్ జర్నీ స్టార్టెడ్ ఇట్లా అట్లా చెప్తున్నారు కదా, బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇది నా డౌటే పర్సనల్ గా, రవి యాంకర్ రవి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడికి వెళ్ళి శుభ్రంగా చేసుకున్నాడు. అంటే బిగ్ బాస్ హౌస్ వాళ్ళు వచ్చిన స్టేటస్ అబ్బాయిది కాదు, సన్నీ. మీరా అదే అది ఎందుకు అలా అనుకుంటారంటే సడన్ గా మొన్న వచ్చిన అబ్బాయి సోహెల్ ఏమయ్యారు వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా దే ఆర్ డూయింగ్ గుడ్ అండి. అదే బిగ్ బాస్ వల్ల వచ్చిందా ఫేమ్ అంటాను నేను. బిగ్ బాస్ వల్ల ఖచ్చితంగా ఫేమ్ వస్తుంది, దాంట్లో డౌట్ లేదు. ఫేమ్ వస్తుంది మిమ్మల్ని గుర్తుపట్టేలాగా. ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతున్నారు. ప్రాజెక్ట్స్ కూడా వస్తాయి. వచ్చాయా? ఇప్పుడు సోహెల్ బయటకు వచ్చారు, ఒక సినిమా చేశారు, అది రిలీజ్ కి ఎంత కష్టమైందో మనకు తెలుసు. పట్ట పక్కన పెడద్దు, సినిమాలు అన్ని అలాగే ఉంటాయండి. మరి తర్వాత ఇంకో 10 సినిమాల్లో చేయాలి కదా, ఆర్టిస్ట్ గా 10 అవకాశాలు రావాలి కదా. ఇప్పుడు శేఖర్ భాష ఉన్నారండి, మీరు ఆర్జేగా చేస్తున్నారు, మీ లైఫ్ స్టైల్ మీది ఉంది. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత అరే శేఖర్ భాషను 10 మంది గుర్తుపట్టే వాళ్ళు కాస్త ఒక 50 మంది అవుతారేమో. అంతకు మించి మీకు వచ్చింది ఏంటి? అంతకు మించి మనకు వచ్చేది ఏంటంటే మనం అంతకు మించి మనం ట్రై చేసుకోవాలి. ఓకే. సో నాదేం లేదు, నేను నా సోషల్ యాక్టివిజము, నా ఆర్జింగ్ చేసుకున్నాను, వచ్చింది అవకాశం. నేను ఫస్ట్ వెళ్ళడానికి కూడా కారణం ఏంటంటే ఇప్పుడు నేను 10 మందికి తెలిసిన, మీరు అన్నట్టుగా ఒక 50 మందికి తెలిస్తే నా మాట ఇంకా బలంగా వినపడుతుంది, వాళ్ళకి మన యాక్టివిజంకి పనికి వస్తుంది అని చెప్పి నేను దానికి వెళ్ళడం జరిగింది. సో వచ్చిన తర్వాత యాజ్ ఇట్ ఈస్గా నేను నా జర్నీ నేను కంటిన్యూ చేసుకుంటున్నాను, నా యాక్టివిజం కావచ్చు లేకపోతే ఆర్జింగ్ కావచ్చు. సో ఇలా వచ్చింది, ఇలా వెళ్ళింది, మళ్ళీ ఇలా నార్మల్గా నా అదే కదా. ఒక 1 year మాత్రం ఖచ్చితంగా మా టీవీలో వాళ్ళు కనిపిస్తారు బాగానే. బట్ దాని వల్ల వీళ్ళకి వచ్చిన ప్రాజెక్ట్స్ ఏంటి, లేకపోతే దాని వల్ల వీళ్ళ కెరీర్ ఏమైనా ఇలా మలుపు తిరిగిపోతుందా? నేను బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే, ఇంకా నాకు టర్మ్ కంప్లీట్ కాకముందే, అంటే 9 నెలల అగ్రిమెంట్ కాకముందే నాకు ప్రాజెక్ట్స్ వచ్చేసాయి. లైక్ పీకేఎల్కి కామెంటరీ పిలిచారు. ఓకే. సో బిగ్ బాస్ నుంచి బయటికి రావడం, నేను డైరెక్ట్ ఫ్లైట్లో ముంబై వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళి అక్కడే చేసుకుంటూ ఉన్నాను. సో ఆన్ అండ్ ఆఫ్ అప్పుడప్పుడు వచ్చిపోతుండేవాడిని. సో అలా కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చినాయి, ఇప్పటికీ వస్తాయి కొన్ని. ఓకే. సో కొంత ఉంటుంది, మనం చాలా అంటే అదే అంటే నిజంగానే చాలా బిగ్గెస్ట్ షో, ఎంత అంటే దాని ఇంపాక్ట్ చాలా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు బిగ్ బాస్ వెళ్ళడం వల్ల ప్లస్సా మైనసా? ప్లస్ ఏనే చెప్తాను నేను. చాలా మంది డీఫేమ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళు చేసుకున్న సుకృతం. ఇప్పుడు నేను వెళ్ళాను, నేను ఎలా ఉన్నాను అలాగే వచ్చాను, నాకు ఏ రకమైన బయటకు వచ్చిన తర్వాత కూడా మనం పేర్లు తీయద్దు, మనం బయట ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను, శేఖర్ భాష ఏదన్నా సమస్య వస్తే గట్టిగా మాట్లాడతారు, బట్ చాలా మంచి అబ్బాయి ఇట్లా లేకపోతే మంచి అమ్మాయి ఇట్లా అనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మా తిన క్యారెక్టర్ మీన్స్ క్యారెక్టర్ అసోసియేషన్ కాదు, మేబీ తిన బిహేవియర్ తిన హ్యాబిట్స్ ఇవా ఇలాగా నెగిటివిటీని మూట కట్టుకుని బయటకు వచ్చిన వాళ్ళు కూడా లేకపోలేదు. ఇప్పుడు సంజన గురించి అదే కదా మాట్లాడు, ఇంత ఎరగెన్సా ఇంత ఇదే అని చెప్పి మాట్లాడుకుంటున్నారు కదా. సో అలాగే మా దీంట్లో కూడా చాలా మందిని అలా అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఓకే. సో ఎవరికైనా ఇప్పుడు బిగ్ బాస్ ఛాన్స్ వచ్చింది వెళ్తాం అన్నారు అనుకోండి, మీ సజెషన్ ఏంటి? నా సజెషన్ కాదు, నేను వెళ్ళేటప్పుడు నాకు చాలా మంది ఫోన్ చేసి చెప్పారు, ఒరే ఎందుకు వెళ్తావు, అంత నెగిటివిటీ వచ్చేస్తుంది అంటే నెగిటివిటీ రావడానికి మనం ఏం చేస్తాం, అంతకు నాకు ఎలా వస్తుంది నెగిటివిటీ అనుకునే వెళ్ళా, అదృష్టం బాగుండి. అండ్ గొప్ప విషయం ఏంటంటే నేనున్న 2 వారాలు నాకు అసలు ఏ రకమైన ఇటువంటి డ్యూటీలు పడలా. నేను రావడమే నేను రాయల్ క్లాన్లో తీసుకెళ్ళి పడేశారు. నేను ఏదన్నా పాపం నాకే ఇబ్బటిగా అనిపించి నా ప్లేట్ నేను గడుక్కున్నా, ఇది కూడా నీ ప్లేట్ నువ్వు కొడుకు వాళ్ళు ఉన్నారు కదా కడగడానికి, మా కెప్టెన్ నన్ను ఇచ్చేసేది అనమాట. హెచ్చిచ్చి అట్లా కదా నా ప్లేట్ నేనే గడుక్కుంటానని చెప్పి నేను తీసేసేవాడిని. సో ఉన్న 2 వారాలు రాయల్ ట్రీట్మెంటే, అలాగే బయటకు వచ్చేసాం. ఏ కష్టం తెలియకుండా బిగ్ బాస్కి వెళ్ళి బయటకు వచ్చిన వాడిని నేనే అనుకుంటా. ఇప్పుడు వారానికి మినిమం ఎన్ని లక్షలు ఇవ్వచ్చు అంటారు? స్టార్ట్ అవుతుంది 1 నుంచి వాళ్ళ మినిమం ఒకటైతే మినిమం ఉంటుందండి, ఖచ్చితంగా ఒకటైతే ఉంటుంది. సో 1 నెల రోజులు ఉన్నారు అనుకుంటే బయట సంపాదించుకునే దానికన్నా ఇక్కడ బాగానే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నా జీతమే నెలకు ₹1,00,000 అనుకుందాము, వారానికి 1,00,000 ఇస్తారా? క్యాలిక్యులేషన్స్ ఎట్లా ఉంటాయి? అసలు మీరు డబ్బుల గురించి థింక్ చేయడం మానేయండి. ఎందుకంటే బిగ్ బాస్కి వెళ్ళాలని అనుకున్నప్పుడు మీకు అక్కడ 1,00,000 వస్తుందా, 2 లక్షలు వస్తాయి, మహా అయితే ఎంత 4 వారాలు ఒక 10 వారాలున్నా కూడా 70 లక్షలు సంపాదించారు. 70 లక్షలు ఏ పార్టీ ఎక్కడికి వస్తుంది?
కరెక్ట్. సో అది ఎక్కువ రోజులు ఏమి ఉండదు మనతోటి. మళ్ళీ దాంట్లో ట్యాక్స్లు అవన్నీ కట్టకపోతే జీఎస్టీ అవన్నీ కట్ అవుతాయి, అవన్నీ పక్కన పెడతాయి. 2 వారాలు 3 వారాలు వస్తే పెద్ద అది కూడా ఏముండదు. సో ఇక్కడ ఈ సరే నా నెల జీతం కన్నా నాకు ఒక 2 ఇంతలు 3 ఇంతలు ఎక్స్ట్రా రావచ్చు. అది ఎన్ని రోజులు వస్తుంది? మహా అయితే 4-5 వారాలు వస్తుంది. దాని గురించి ఎవ్వడు వెళ్ళండి బిగ్ బాస్కి. డబ్బుల కోసం వెళ్ళే వాళ్ళు చాలా చాలా తక్కువ. బట్ ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ రికగ్నిషన్ దట్ గివ్స్ బ్యాడ్ రికగ్నిషన్ బిగ్ బాస్లో. అది మనం అండ్ ఇంకొకటి ఏంటంటే మనం చూస్తుంటాం కదా, చాలా మంది చూసినప్పుడు ఇది నేనైతే ఇలా ఆడేవంటరా, ఇది ఇలా చేసేవంటరా అని చెప్పి అనుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు దాంట్లో మనం పాజిటివ్ గా ఉండాలనుకుంటే పాజిటివ్ ఉంటుంది, లేదు అనుకుంటే అది మన చేతుల్లో ఉంటది అంటారు. అంతే అంతే ఖచ్చితంగా. ఇప్పుడు మంచిగా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మా దాంట్లో నిఖిల్ ఉన్నాడు, పెద్ద నెగిటివ్ ఏం లేదు కదా. ఆయన మీద చాలా అబండాలు వేసారు, ఆ మైకులు అయినేసాడు, ఈ మైకులు అయినేసాడు, ఇది అన్నారు. కొంతమంది ఆ నెగిటివిటీని చెరిపేసుకుని బయటకు వెళ్ళిన వాళ్ళు కూడా. గౌతమ్ ఉన్నాడు, గౌతమ్ కూడా పాజిటివ్ గానే వచ్చాడు. గౌతమ్ 1-2 వాళ్ళిద్దరు కూడా అన్ని వారాలున్నా కూడా పెద్ద నెగిటివ్ ఏం కాలేదు కదా. కాలేదు. సో బయటకు వచ్చిన తర్వాత స్థిరపడ్డ వాళ్ళు, సెటిల్ అయిన వాళ్ళు బాగానే ఉన్నారు. కాస్త ఇబ్బందులు కాస్త ఉన్న వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు కదా. ఇప్పుడు మీరు వెళ్ళేటప్పుడు సక్సెస్ కి మీ ఫెయిల్యూర్ కి మీరే కారణం అండి. బిగ్ బాస్ బ్లేమ్ చేయకండి. అంతే అంతే. అంటే లోపలంతా స్క్రిప్ట్ కూడా కాదు, వచ్చిన హైప్ ని మీరు ఎంత చక్కగా క్యాష్ చేసుకున్నారనే విషయం అంతే. ఓకే. అండ్ ఇంకొకటి చెప్పండి, ఇప్పుడు ఆ లోపలికి వెళ్ళినది అంత స్క్రిప్ట్ కూడా కాదు, ఇంకొకటి ఫుడ్ పెట్టరంటారండి. బెటర్ ఫుడ్ పెట్టకపోతే మీరు ఫిజికల్ టాస్క్ ఎలా ఆడతారు? చాలా మంది నా బట్టి వాళ్ళు అసలు మీరు బక్కపలచ ప్రాణం, దాంతో పాటు ప్యూర్ వెజిటేరియన్ మీరు. సో ఇక్కడ ఏమవుతుందంటే అందరూ తెచ్చుకుంటారు వాళ్ళ బూస్ట్లు లేకపోతే హార్లిక్స్లు, ఎవరు ఇంట్లో నుంచి ఆ డబ్బాలు తెచ్చుకుంటారు. ఆ ప్రోటీన్ పౌడర్లు ఏవో తెచ్చుకుంటారు. బేసికల్ అవి కూడా లేకపోతే మంచి ప్రోటీన్ విటమిన్స్ అనేది కంపల్సరీ. ఇంకా తర్వాత నువ్వు కింద వలగట్టుకున్న తర్వాత పైన ఎంత సర్కస్ అయినా చెయ్యి, వాడు పెట్టాడా పెట్టలేదా అనేది వేరే విషయం. సో బేసిక్ లేకపోతే తర్వాత నువ్వు మూల పడితే కష్టం ఆడడానికి, టాస్క్లు ఆడడానికి. సో నాకు తెలిసి అందరూ ఈ ప్రోటీన్ పౌడర్లు, బూస్ట్లు, హార్లిక్స్ వాళ్ళకి వచ్చిన ఏదో తెచ్చుకుంటారు. దానివల్ల కాస్త కదా అంత హౌస్ లోకి వెళ్ళాక మేము చూడడానికి ఏమో డ్రై ఫ్రూట్స్, ఆపిల్స్ అంటే హెల్దీ ఫుడ్ పెడుతున్నారేమో అనిపించేలాగా అనిపిస్తుంది. ఉంటది. యాక్చువల్ గా నేను వెళ్ళినప్పుడు మేము 14 మంది, అందులో ఏకైక వెజిటేరియన్ నేను ఒకటి. ఈసారి ఒకడు కూడా లేడు అక్కడ, అనిపించట్లేదు. ఎవరు వెజిటేరియన్స్ ఎవరు లేరు నాకు తెలిసి. అయితే అక్కడ వీళ్ళందరూ కూడా ఈ ఎగ్లు, చికెన్లు వీటి మీద పడతారు. ఆ పళ్ళు అక్కడ 100 పళ్ళు కనపడతారు, ఎవరు తిండు. మేబీ నాన్ వెజిటేరియన్స్కి అలా ఉంటుందేమో. ఏం తింటారు ఈ పళ్ళు గిళ్ళు అని చెప్పి వాళ్ళందరూ వదిలేసారు. అన్ని నాకే, మొత్తం ఆరెంజెస్ నావే, మొత్తం ఆపిల్స్ నావే. అవమానపరిచారు, అప్పట్లో పెద్ద గొడవ కూడా అయింది. ఆడుకున్నాం ఆరెంజ్ తోటి, ఆరెంజ్లు నేనే తిన్నాను. 90% ఆరెంజ్లు నేనే తిన్నాను అక్కడ. అప్పట్లో ఎంత పెద్ద గొడవ అయింది స్టార్టింగ్. అది యాక్చువల్లీ చెప్పాలంటే ఈ సీజన్ కన్నా ఆ సీజన్ లో రావడం షార్ట్ అని పడింది ఫస్ట్ డేనే. బట్ తర్వాత మేమే కూల్ అయిపోయాం. అయితే నేను అనేది అదే, సో ఇవి దొరుకుతాయి కానీ మీకు మేము కడుపు నింపే సాటిస్ఫాక్టరీ ఫుడ్ లైక్ ఎగ్గులు, ఆమ్లెట్లు ఇవి దొరకవు. మన జంతికలు, మన తినుబండారాలు, మన పప్పు పల్లీలు అన్ని మనమే పట్టుకెళ్ళడం మంచిది. అంటే వెళ్ళే వాళ్ళు పట్టుకెళ్ళడం అవన్నీ అలో చేరా థియేటర్ లోకి వెళ్ళినట్టు. మరి ప్రోటీన్ షేక్స్ అలౌ చేస్తారు. అది కూడా మేబీ సమ్ టైమ్ వాళ్ళు ఒక పర్టికులర్ పీరియడ్ లో తీసేసుకోవచ్చు. అది కూడా జరిగింది. మా ఈ ఫోన్లు అన్ని అక్కడ మీరు ఇంట్లో ఇచ్చేసి వెళ్తారా? ఇంట్లో ఇచ్చేసి, ఫోన్ అంతా ఇంట్లో పెట్టేసి వెళ్ళాలి. బిగ్ బాస్ అక్కడ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కాదు. అండ్ ఇంకొకటి వారం వేసుకొచ్చే బట్టలు ఇవన్నీ ఎలా వస్తాయి? ఇప్పుడు ఈ సంవత్సరం అది కూడా లేదనుకుంటా. వారం మేము ఏం చేస్తామంటే మాసిపోయిన బట్టలు ఏమైనా ఉంటే సూట్ కేసుల్లో పెట్టి ఇళ్ళకి పంపించేస్తాం. ఇంట్లో అంతా ఉతికేసి నెక్స్ట్, లేకపోతే మనం ఒక సూట్ కేసు పంపిస్తాం, ఒక సూట్ కేసు మనకు వస్తుంది. ప్రధాన ఇప్పుడు ఈ బట్టలు ఉన్నాయని మీకు ఒక ఐడియా ఉంటుంది, మీ ఇంట్లో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్యాంట్, ఈ షర్ట్ కావాలని మీకు అనిపించింది, ఫోన్ లేదు, అమ్మ గ్రే కలర్ ప్యాంటును రెడ్ కలర్ షర్ట్ తీయడానికి ఎలా మరి? అలాంటిది ఏం ఉండదు. వాళ్ళు ఏం పడితే మీరు అవి తెచ్చుకోవడమే. అంతే. లేదు, మనం ఇక్కడ కెమెరా వాళ్ళు చూస్తుంటారు కదా, కెమెరా ముందే చెప్పేస్తాం, అమ్మ నువ్వు చూస్తున్నావు నాకు ఇది పంపించు, ఆ బట్టలు పంపించు అని చెప్పేసేయచ్చు. ఓహో. సో ఒకవేళ అదృష్టం బాగుండి బిగ్ బాస్ అది 24/7 లైవ్ లో అని సరే వచ్చిందంటే మన వాళ్ళు చూసుకొని పంపిస్తారు. అది కష్టమే అబ్బా. చేస్తారు, అలా చాలా మంది చేస్తారు. ఓహో. మా టైంలో నబిల్లు వీళ్ళందరూ కూడా అలా అప్పీల్ చేసుకునేవాళ్ళు, నాకు ఈసారి కోట్ పంపించు, ఇదిగో ఆ పృథ్వీ కోట్ వేసుకున్నాడు, నేను కూడా కోట్ వేసుకోవాలని చెప్పి నబిల్ అలా తెప్పించుకున్నాడు. ఇప్పుడు వీకెండ్స్ వచ్చే బట్టలు అంటే డిజైనర్స్ వస్తారా మీ దగ్గరికి మెజర్మెంట్స్ కోసం? మనం వెళ్ళే ముందే అన్ని మాట్లాడేసుకుని వెళ్తాం.
టైలర్ వాళ్ళందరూ సెట్ చేసుకుని వెళ్తాం, వాళ్ళు చేస్తారు. సో అంటే వచ్చే ముందు ఒక రోజు ట్రయల్ చేయడం, మార్పులు చేర్పులు ఉంటే స్టిచ్చింగ్, ఇవన్నీ మీకేం టైం ఇవ్వరా? ఫస్ట్ అయిపోతాయి కదా, మనం మెజర్మెంట్స్ అన్ని ఇచ్చేసి వెళ్తాము. ఆ టైలర్ కోట్లు గీట్లు కుట్టేస్తాడు, కుట్టేసిన తర్వాత 2-3 తెచ్చుకుంటాం. బట్ తర్వాత ఇవి పంపించినప్పుడు మన వాళ్ళు గట్టిగా ఉన్నారనుకోండి బయట, సో వాళ్ళు నెక్స్ట్ ఇదిగో ఈ మనోడు ఇది వేసుకుంటే బాగుంటుందని వాళ్ళే పంపిస్తూ ఉంటారు. అమ్మాయిలకి నేను ఏమనుకున్నా తెలుసా నిజంగానే, ఆ ముందు రోజు వచ్చి మీకు ఏమైనా ప్యాటర్న్ చూపిస్తారేమో, కొన్ని లేదని అట్లీస్ట్ ట్రయల్ కన్నా వస్తారేమో. అస్సలు వాళ్ళు ఏం బట్టలు పంపిస్తున్నారు కూడా మీకు తెలీదా? నేను ఇలాగే అనుకున్నాను కానీ అలాంటిది ఏం లేదు. ఓకే. సో ఈసారి నాకు తెలిసి అది కూడా లేదు, మీరు ఇక్కడే ఉట్టుకుని ఇదే బట్టలు వేసుకోవాలి. ఇప్పుడు రామురాతోడు ఉన్నట్టుగా ఉతకడానికి పాపం అది. ఓకే. సో అట్లా నడుస్తుంది అంటారు. ఇప్పుడు ఫైనల్ గా బిగ్ బాస్ హౌస్ గురించి ఏమంటారు? మీరు అన్నట్టు ఒక 2 పేర్లు అయితే చెప్పారు, అయితే సంజన గారు లేకపోతే దివ్య గారు బయటకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని, సారీ ప్రియా గారు బయటకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని. చూద్దాం ఈ వీకెండ్స్ ఎవరు బయటకు వెళ్తారు, ఎలాంటి అట్మాస్ఫియర్ ఉంటే బాగుంటుంది, బిగ్ బాస్ ఏం చేయబోతున్నారు సీజన్ 9 డే అంటే ఈ 3-4 డేస్ అయితే మాత్రం మంచి రసత్తరంగానే సాగుతుంది. ఐ థింక్ ఇట్స్ ఇంట్రెస్టింగ్ దిస్ టైం. అప్పట్లో ప్రియాంక జైన్ వీళ్ళు ఉన్నప్పుడు మంచి పేరు వచ్చింది, ఆ తర్వాత కాస్త అటు ఇటు అయింది. అంటే నేను సొంత డబ్బా కొట్టుకోవడం కాదు కానీ నేనున్నప్పుడు కూడా బాగా మీమ్స్ వైరల్ అయినాయి, మనం వేసి జోకులు గీకులు. అంతవరకు శేఖర్ భాష గారు 10 మంది తెలిసి బయటకు వచ్చి 100 మందికి బాగా తెలిసి జోకులు బాగా గట్టిగా వెళ్ళాయి. జోకులన్నీ బయట నాకు తెలియదు ఇంత వైరల్ అవుతుందని కూడా నాకు తెలియదు. బట్ బయటకు వచ్చిన తర్వాత లాస్ట్ వన్ డే అక్కడ కూర్చోబెడతారు హోటల్లో, బయటకు రానివారు. ఆ హోటల్లోనే అన్ని చూసుకుంటుంటే నా పొలంలో మొలకలు వచ్చాయి. నిజం మర్చిపోయింది. ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత సాటర్డే వెంటనే రాకూడదు కదా బయటికి, ఎక్కడ ఉంచుతారు మిమ్మల్ని? వీళ్ళకి టైప్ ఉన్న హోటల్స్ లో తీసుకెళ్తారు, అక్కడ పెడతారు. ఎందుకంటే ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయితే గానీ మళ్ళీ బయటకు రివీల్ చేయరు. మీ పేరెంట్స్ అది రావచ్చా? ఎవ్వరు ఎక్కడికి రాకూడదు. మహా అయితే ఒక ఫోన్ ఇస్తారు మాట్లాడుకోవడానికి, అది కూడా ఆ రోజు నాకెందుకు ఇచ్చారంటే మా ఆవిడ డెలివరీ అయింది, బిడ్డ ఎలా ఉన్నాడు క్షేమక్షేమం అది కనుక్కోవడం కోసం అడిగితే ఇంకా తప్పనిసరి పరిస్థితిలో ఫోన్ ఇచ్చారు. లేకపోతే హౌస్ నుంచి బయటకు వచ్చేంత వరకు నో ఫోన్. అంటే అంటే ఒక్క రోజు కాదు, ఒక 5 నిమిషాలు ఫోన్ లేకపోతేనే ఉండలేని పరిస్థితులు. ఇప్పుడు మనం చూస్తాం డిఫరెంట్ ప్లేసెస్ లో జనరేషన్ జెడ్ ఏం చేస్తుందని, అలాంటిది 2 రోజులు ఫోన్ లేకుండా ఉన్నప్పుడు మంచిదండి. యాక్చువల్ గా అదొక మంచి అలవాటు పడ్డారా బయటకు వచ్చాక? అలా ఏం లేదు, నేను పెద్ద అంత ఫోన్ కి అటాక్ చేయవాడిని కూడా కాదు. అవును, మీరు ఫోన్ లిఫ్ట్ చేయరు కానీ అది మంచి హ్యాబిట్స్ అయితే బిగ్ బాస్ లో మనం అలవాటు చేసుకోవచ్చు. అన్నిటికంటే బెస్ట్ థింగ్ ఏంటంటే యూ విల్ గెట్ పర్ఫెక్ట్ షేప్ బిగ్ బాస్ లో. ఎందుకంటే అనవసరమైన తినరు, చెత్త తినరు, అవసరమైన మించింది దొరకదు, ఎంత కావాలో అంతే తింటారు. మీరు ఒరిజినల్గా శుభ్రంగా అంటే కరెక్ట్గా తింటే ఏ షేప్లో ఉంటారో ఆ షేప్కి వచ్చేస్తారు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చారు. అండ్ ఇంకొకటి, మీరు గనక కాస్త బుద్ధిగా ఉన్నట్టు అనిపిస్తే మిమ్మల్ని తగ్గించే బాధ్యత కూడా బిగ్ బాస్ తీసుకుంటారు. లాస్ట్ టైం గుర్తుంది కదా, డైట్ చేపించారు, ఓన్లీ ఫ్రూట్స్ తినాలి అని కదా. యా, ఓవరాల్ గా ఏం చెప్తారు, ఈ సీజన్ ఎలా ఉండబోతుంది? సీజన్ బాగుంది, స్టార్టింగ్ అదిరిపోయింది, ఆరంభం అదిరింది. సో చూద్దాం ఇంకా ఎటువంటి ట్విస్ట్లు వస్తాయో. ఐ రియలీ లైక్ దిస్ కాన్సెప్ట్, సెలబ్రిటీస్ వర్సెస్ కామన్ మ్యాన్. చూద్దాం మన సెలబ్రిటీస్ ఎంతవరకు వాళ్ళ ఈగోని తగ్గించి డౌన్ టు ఎర్త్ ఉండగలరో, ఆరు ఎంతమంది బయటపడిపోతారో చూడాలి. అండ్ ఎవరు ఎలిమినేట్ అవుతారో కూడా మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి శేఖర్ భాష గారు. రైట్ స్వర్ణ.